రాజానగరం మండలం సూర్యారావుపేట కాలువగట్టున నివసిస్తున్న యానాది ఎస్టీ కుటుంబాల ప్రజలకు తక్షణం ప్రభుత్వం అధికారులు స్పందించి మంచినీరు, విద్యుత్ సౌకర్యం, గృహాల నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజానగరం మండలం సూర్యారావుపేట కాలువగట్టున నివసిస్తున్న యానాది ఎస్టీ కుటుంబాల ప్రజలు తక్షణం ప్రభుత్వ అధికారులు స్పందించి మంచినీరు, విద్యుత్ సౌకర్యం, గృహాల నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. కనీసం విద్యుత్, మంచినీటి సదుపాయం లేని దుస్థితిలో సుమారు 45 కుటుంబాలకు చెందిన 200 మందికి పైగా జీవనం సాగించడం దారుణమని అన్నారు. 3 ఎమ్మెల్యేలు వారి వద్ద నుంచి ఓట్లు దండుకోవడమే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. జిల్లా అధికార యంత్రాంగం జూలై 10వ తేదీలోగా వారికి మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే తాను అక్కడే ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆయన వెంట గంధం బంగారు బాబు, స్థానిక పెద్దలు తదితరులు ఉన్నారు. కాదమ్మా, ఇప్పుడు పక్కన ఇల్లు అన్నిటికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకే ఎందుకు లేవు? మీరు అడగలేదా లేకపోతే ఇవ్వలేదా? ఎప్పుడు వస్తారమ్మా మీ దగ్గరికి? ఓట్లు వేయించుకుంటారా? తర్వాత మాకు నీళ్ళు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి కూడా, కానీ అసలు ఏమున్నాయో కూడా చూడరు. ఇలా ఇంత బందలో ఉన్నాం కదా సార్, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎవరు కూడా తొంగి చూడలేదు. వెనక్కి రా ఒకసారి. తీసుకోండి మీరు, అదే మీకు మీరు తీసుకుని రండి, అక్కడ కూర్చుని. ఈరోజు ఇక్కడ రాజానగరంలో సూర్యారావుపేట దగ్గర యానాదిపేటలో ఉన్నాం మనం. ఇది ఇప్పుడు మనం ఉంటున్నది ఇరిగేషన్ స్థలం. ఇరిగేషన్లో ఆక్యుపై చేసుకున్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇటు సైడు యానాదిపేటకు ఆనుకుని ఉన్నదంతా కూడా కొన్ని అన్ని కులాలు ఉంటాయి. యువతలు ఎవరు ఉంటారు? ఇది లాస్ట్. దీని పక్కన ఏలేరు కాలువ వెళ్తుంది. ఇప్పుడు ఆ కాలువ ప్రవహించదు, పోలవరం వస్తే ప్రవహిస్తుంది. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తా ఉన్నారు.
20 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే దానికి ఆధారం ఏంటంటే 3 ఎమ్మెల్యేలు చూసారండి. ఎవరెవరిని చూసారు మీరు? జక్కంపూడి రాజా గారు, పెందుర్తి వెంకటేశ్వరరావు గారు, భక్తులు బలరామ. ఈ ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంకి ఇక్కడికి వస్తారు, మీకు అన్ని చేంజ్ చేస్తాం, వాటర్ ఇచ్చేస్తాం, కరెంట్ ఇస్తాం అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్కే కనపడతారు. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మొన్న ఎండాకాలం మే నెలలో చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవించారు. వాటర్ లేదు, వీళ్ళు పక్కన ట్యాంక్ ఉంది చిన్న, అది చెప్పండి ఎవరన్నా గట్టిగా. ఏం జరిగింది? అది ట్యాంక్ మొత్తం అంతా కలిపి వేసుకొని అందరం మీ వాళ్ళకి కావాలన్నారని మాకు కావాలన్నా అవి డబ్బులు వేసుకొని కట్టించుకున్నారు సార్. మీరు ఎంత వేసారు డబ్బులు? 2,000 వేసారు సార్. ఎంత అయింది? డబ్బులు అయితే ఎంత అయింది తెలుసు సార్. 36,000 ఇచ్చారు సార్ మనం. వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 రూపాయల పైన అయిందండి అని చెప్పి ముందు అందరికీ కలిపి తీసుకుందాం వాటర్ అని చెప్పారండి. మా ఏపుకి అండి అనాథ కాలనీ ఏపుకి 2 ట్యాప్లు ఇచ్చారండి. ఆ పక్కకి 2 ట్యాప్లు పెట్టుకున్నారండి. పెట్టిన తర్వాత వాటర్ పడుతున్న క్రమంలో వీళ్ళు మేము వెళ్తే వాళ్ళు వచ్చినప్పుడు బిందె తీసేయమని, లేకపోతే మేము పట్టుకుని వెళ్ళిన తర్వాత మీరు పట్టుకోవాలి కానీ అని చెప్పండి గొడవ పెట్టుకుని మాతో. మేము పట్టుకున్నాం, మీరు 2,000 వేసారు, మేము 5,000 వేసుకున్నాం, మీకు హక్కు లేదు, మీకు నీరు పట్టుకునే సంబంధం లేదు, రావద్దని చెప్పేసి గొడవ పెట్టి ఆఫ్ చేస్తారు సార్. అంటే ఒక కామన్ గా ఒక బోర్ వేసుకున్నారు, దానికి వీళ్ళు 2,000 ఇంటికి చెప్పిన వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళు పట్టుకోవాలి. కొంతకాలానికి అది కూడా తీసేసి వీళ్ళు ఇంకా అక్కడికి వస్తే తరడం మొదలుపెట్టి అక్కడ నీళ్ళు ఇవ్వడమే మానేసారు. నీళ్ళు ఇవ్వడం మానేసిన తర్వాత వీళ్ళు రోజుకి 3 ట్యాంకర్లు నీళ్ళు తప్పించుకుంటారు. ఒక ట్యాంకర్ 1,000 రూపాయలు, 3,000 పెట్టి నీళ్ళు కొనుక్కున్నారు సమ్మర్ అంతా. వీళ్ళకి స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, ఏం చేయాలన్నా నీళ్ళే, అంతకు మించి ఏమీ లేదు. ఈ గృహాలు మీరు అందరూ ఇప్పుడు చూశారు, ఏ గృహానికి కూడా గచ్చు లేదు. ఒక వర్షం వస్తే ఇంట్లోంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. పాములు వెళ్తాయో తెలియదు, కప్పలు వెళ్తాయో తెలియదు, తేళ్ళు వెళ్తాయో తెలియదు. అంటే ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, కన్నీ సంవత్సరాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ రాజమండ్రికి 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఇది రాజమండ్రికి. ఈ సూర్యారావుపేటలో, యానాదిపేటలో ఉన్న ఈ ఎస్టీల దుస్థితి. మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మోడీ గారు అసలు కరెంటు లేనోడే లేడు, ఇల్లు లేనోడే లేడు, అన్ని పాకలే. వాళ్ళ పాకలంటే పూరి పాకలు. అసలు ఈ పాకల్లో నివాసయోగ్యం ఉండగలరా అన్న పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉంది. అందుకనే మిమ్మల్ని నేను చేశాను. నేను ఎండిఓ గారితో మాట్లాడాను. ఎండిఓ గారితో మాట్లాడి, అమ్మ కొంచెం వాటర్ ఇప్పించండి అమ్మ, వాటర్ ఇప్పిస్తే వాటర్ నీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు రానివ్వట్లేదు, వీళ్ళు దొరకలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నాతో అలాగని చెప్పింది. కానీ ఏ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాటర్ ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ గారికి ఫోన్ చేశాను, తిలక్ గారికి. ఆయన కొంచెం పేద ప్రజల పట్ల ఒక మంచి అభిమానంతో ఉంటాడు అన్న ఒక పేరు ఉంది ఆయన. దాని గురించి ఆయనకు ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి చెప్తే కరెంట్ ఆయన కూడా ఇవ్వలేదు. 10 రోజులు అయిపోయింది. ఇదే ఆక్యుపేషన్లో అవతల గృహాలన్నీ ఉన్నాయి. అంటే ఇరిగేషన్ ఆక్యుపేషన్లోనే ఈ పార్ట్ దాటిన తర్వాత గృహాలన్నీ కొంతమంది కట్టేసుకున్నారు. వాళ్ళన్నిటికీ కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఇటేపు అంతా కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఏంటి వివక్ష? అంటే మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పేదలకి నీళ్లు కానీ కరెంటు కానీ ఇవ్వద్దని అధికారులకు ఆదేశించారా ఏంటో అన్నది మాకైతే తెలియట్లేదు. ఇది పరిస్థితి.
మీరు వీళ్ళ దగ్గర ఏమమ్మా వాటర్ కార్డులు ఉన్నాయా? అందరి దగ్గర వాటర్ కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర అందరు వాటర్ కార్డులు పెట్టుకోండి. ఆధార్ కార్డులు పెట్టుకోండి. ఆధార్ కార్డు పెట్టుకోండి. ఆధార్ కార్డుకి వచ్చేట వాటర్ కార్డు వచ్చి ప్రతి ఒక్కరికి ఓటు వేయించుకుంటున్నారు. ప్రతి ఓళ్ళకి ఓటు వేయించుకుంటున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అందరూ ఓట్లు వేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. కానీ వీళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వట్లేదు. అది పరిస్థితి. ఇది పరిస్థితి. ఈ యానాదిపేట, రాజారావు, సూర్యారావుపేటలో ఉన్న పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి ప్రెస్కి కొన్ని విలువలు ఉన్నాయి. కనీసం మీరు దీన్ని చూపెట్టని బట్టైనా ఈ పేటకి ఏమన్నా మోక్షం వస్తుందేమో అని ఒక ఆశ. ఈ కలెక్టర్ అన్న వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని చూసి ఏమన్నా చేస్తారని ఒక ఆశ. ఇవాళ 20 తారీఖమ్మా, 27 ఇవాళ 27 జూలై 10 లోపల వీళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యండి. నేను అధికారులను కోరుతున్నాను. ముఖ్యంగా ఎండిఓ గారిని నీళ్ళు ఇవ్వండి. ఏపీ ట్రాన్స్కో కలెక్టర్, ట్రాన్స్కో ఎస్సీ గారు చెప్తున్నాను కరెంట్ ఇవ్వండి. ఇక్కడ గృహాలు కట్టుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, సబ్ కలెక్టర్కి చెప్తున్నాను, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను. కలెక్టర్ అమ్మగారు మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ పరిస్థితులు మీరు కానీ గమనించినట్లయితే మీరే అన్ని సహాయాలు చేస్తారు. మాకు తెలిసే విషయం. సరే, మీరు కలెక్ట్ చేయకుండా ఇక్కడికి రానివ్వకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎవరు అడ్డుకుని అక్కడ ఎస్టీఓలకి ఏమీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు, వాళ్ళు మనుషులు కాదు అని కలెక్టర్ గారికి ఎవరన్నా చెప్తే కలెక్టర్ గారు కూడా అలాగే భావించే మనుషులు కాదు, వీళ్ళకెందుకు ఇంత పేద పరిస్థితుల్లో సాయం చేయడం ఎందుకు అనవసరం అనుకుంటే రాకండి. మీరు వచ్చినా రాకపోయినా 10వ తారీఖు కల్లా పనులు పూర్తి చేయండి. 10వ తారీఖున ఉదయం మీరు ఇక్కడికి కానీ వచ్చి అన్ని పనులు పూర్తి చేయకపోతే ఇక్కడే కూర్చుంటాను. 10వ తారీఖు నుంచి నేను ఇక్కడే ఉంటాను. అధికారులకు చెప్తున్నాను, నిరాహార దీక్ష కూర్చుంటాను. మీరు పనులు చేసేంత వరకు నిరాహార దీక్షలోనే ఉంటారు. మీరు వచ్చి చేసేవారు ఈ లోపల పనులు పూర్తి చేసుకుంటే మటుకు మంచిది. ఎందుకంటే 2 వారాలు మీకు టైం ఇస్తున్నారు. ఇవాళ 27 జూలై 10. కాబట్టి ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత నాకు చాలా దుఃఖం అనిపించింది. భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అరచేతిలో స్వర్గం చూపెడతారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పరిస్థితులన్నీ చూసి దానికి అనుగుణంగా అధికారులు ప్రవర్తించమని కోరుతున్నాను. మీరు దగ్గరికి చెప్పండి. నా పేరు గంధం బంగారు అండి. తూర్పుగోదావరి జిల్లా యానా సంఘం అధ్యక్షులు ఉన్నాను సార్. ఇక్కడ మా వాళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్. వేరే చెరువుగట్టు ఉంటున్నప్పుడు మీకు ఇక్కడ ఉండడానికి కుదరదు, అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఉంటుండగా మేము ఉన్న తర్వాత వచ్చి పక్కన వాళ్ళు కూడా మీరు ఉంటున్నారు కదా మేము కూడా వేసుకుంటామని ఇప్పుడున్న ఆ కాలనీ వాళ్ళు వేసుకున్నారు సార్. వేసుకున్న తర్వాత అందరూ వేసుకున్న తర్వాత ఊళ్ళో కొంతమంది లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరికీ ఇక్కడ మేము పట్టాలు ఇప్పిస్తాం, అందరూ బాగుంటుంది, వాటర్ ఉంటుంది, కరెంట్ వస్తుంది అని చెప్పి మీరు వాళ్ళు సమానం అని చెప్పి వేయించుకునండి. మా చేత 2,000 రూపాయలు చెప్పుని సుమారు 7-8 సంవత్సరాల క్రితం 2,000 చెప్పుని తీసుకుని ఆ మోటార్ బోర్ కొట్టించారు సార్. కొట్టించి మేము 6 నెలలు 3 నెలలు వాడిన తర్వాత మీరు వాటర్ రాకూడదు, మేము పట్టుకునే వరకు మీరు ఉండాలి అని చెప్పి తర్వాత అది కూడా కాదు, అసలు మీకు సంబంధం లేదు, ఇక్కడ మాకు లోడ్ సరిపోవట్లేదు, ఇంకోటి సరిపోవట్లేదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీకు సంబంధం లేదు, ఇది మేము తెచ్చుకున్నామని మాకు వెనకాల వచ్చి వేసుకున్న వాళ్ళు ఆక్యుపై చేసుకుని మమ్మల్ని పట్టుకునేవట్లేదు. కేవలం మేము ఒక చిన్న కులం వాళ్ళు అనండి, యానాదులనండి, గుర్తింపు లేని మనుషులు అనండి. మేము చాలా సార్లు అండి వెంకటేష్ గారిని కలిసాం, తర్వాత ఈయన మన రాజా గారిని కలిసాం. రాజా గారు చూస్తానో చెప్తారన్నారు. ఆయన ఒకసారి అయితే వచ్చారు కానీ చూసి వాళ్ళకి ఏదైనా చెయ్యండి అని అధికారులు చెప్పారండి.
ఈ నా బొత్తుల బలరామకృష్ణ గారు అయితే వస్తానని చెప్పారు కానీ అసలు రాలేదు. ఊళ్ళో నాయకులను అడిగితే అండి మీరు ఆ పక్కన వేసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని మీరు చేసుకోండి అంటున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద కులం వాళ్ళు సార్. ఆ పెద్ద కులం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పక్కా గృహాలు కట్టుకున్నారు సార్. మా ఇల్లు చూసారు, మీరు ఆ ఇల్లు కూడా చూడండి సార్. ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది సార్, అర్థమవుతుంది సార్. పెద్ద కులం వాళ్ళు చేసిన వాళ్ళకి అదే రిక్వెస్ట్ సార్ అడిగారు ఇందాక. వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేసుకున్నారండి, మాట్లాడుకొని చేసుకున్నారండి. మేము 100 సార్లు తిరిగాం సార్, 100 సార్లు తిరిగాం సార్. 100 సార్లు తిరిగినా అంటే మేము ఒక యానాది జాతికి చెందిన వాళ్ళు కాబట్టి, ఒక ట్రైబల్స్ కాబట్టి అండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి అండి. కొంతమంది నాయకులు కూడా అడిగారండి, మీ వెనకాల ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, మీరు ఏమన్నా ఉన్నారంటే ఎవరు లేరంటే ఆయనతో చూద్దాం తర్వాత చూద్దాం, వస్తాం తర్వాత చూద్దాం, వస్తాం వచ్చి చేస్తామని చెప్పి ఎవరో రాలేదు సార్. ఎండిఓ గారిని కలిసాం సార్, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, ఆ కలెక్టర్ ఆఫీస్ లో 4 సార్లు 5 సార్లు పెట్టాం సార్. ఇంక మాకు ఏ దారి దొరకక ఒక అన్న చెప్తే ఇలాంటి కార్యక్రమం అంటే ఒక అర్సన్నయ్య గారు ఇలాంటి లేని వాళ్ళకి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఏ పార్టీ అయినా ఏ మతమైన ఏ కులమైనా కాదు, ఇలాంటి అవసరాలకి చేస్తే అని తెలిస్తే మనం మే నెలలో సార్ దగ్గరికి వెళ్ళాం సార్. సార్ అప్పుడే 2వ సార్ ఇక్కడికి వచ్చి 2 సార్లు వచ్చి వెళ్ళారండి. ఇది 3వ సార్. 3వ వచ్చి సార్ పట్టించారు. జూలై 10 వరకు ఆయన అల్టిమేట్ ఇచ్చారు. మీరు ఆయన సహకరిస్తారా, మీరు ఆయనతో పాటు చేస్తారా? 10వ తారీఖు వరకు అధికారులు స్పందించకపోతే నేను ఆమాన్ని కూర్చుంటే మీరు కూడా నాతో పాటు ఉంటారా? సార్ చిన్న పాట అన్నారు సార్ ఇందాక, ఏంటి మీకు పంటగని ప్రపంచం అంతా గుర్తించేదండి, మమ్మల్ని అర్సన్న గారు గుర్తించారండి. అదే మాకు అదే మాకు పండుగ అండి. అందుకని పండుగ చేసుకుంటున్నామండి. కనీసం మాకు అవసరం లేకపోయినా వచ్చి చూడండి అంటే ఎమ్మెల్యే గారు కానీ ఎండిఓ గారు కానీ ఏ గవర్నమెంట్ అధికారి ఏ ప్రభుత్వ అధికారి కూడా రాలేదు సార్. ఇది 3వ సారి వచ్చి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అదే మాకు పండుగ అండి. మేము సార్తోనే ఉంటాం. సార్ కోసం మా కోసం సార్ అంతా చేసినప్పుడు మేము ఏదైనా సరే సార్తోనే ఉంటామండి.